శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు మీరు వింటున్నది శ్రీకార్యం చెల్లా విశ్వనాథ శాస్త్రి గారి ఋషిపీఠం ప్రచురణ నుండి స్వీకరించబడింది. అన్న విక్రయం మహాపాపం. స్వామివారికి అనేక వృత్తులు చేసేవారు శిష్యులుగా ఉంటారు కదా. వారిలో హోటల్ వ్యాపారం చేసే ఒక మహాభక్తుడున్నాడు. చెన్నపురిలో అతనిది పెద్ద ప్రధానమైన కేంద్రంలో బాగా నడిచే హోటల్. ఆయనకు తన శక్తి కొలది స్వామివారికి ఎంతో సేవ చేయాలని ఉండేది. ఆయన మీద పరమాచార్య స్వామి వారికి కూడా అపారమైన కరుణ ఉండేది. అన్నదానం వంటి అనేక మహత్తరమైన కార్యక్రమాలు ఆయనకు చెప్పి చేయిస్తూ ఉండేవారు స్వామి. ఆయన ఉన్నంతకాలం లాభాలలో కొంత భాగం అన్నదానానికి, అనాథల అవసరాలకి ఖర్చు పెట్టాలని ఆదేశించారు స్వామివారు. అతను ఆ విధంగానే నడుచుకున్నాడు. అయితే మహాస్వామివారి జీవితంలో ఒక్కసారి అయినా అతని వద్ద భిక్షాబంధనం స్వీకరించలేదు. ఆదిశంకరుల భగవత్పాదుల పాదుకలకు శ్రీమఠంలో జరిగే పూజలలో ఆయనకు శిఖ ఉన్నప్పటికీ వారిని నేరుగా కూర్చోవడానికి అనుమతి ఇయ్యలేదు. పూజకి పళ్ళ వంటివి తప్ప శ్రీవారికి ఉపయోగించే ఏ వస్తువు అతని నుండి స్వీకరించడానికి అంగీకరించలేదు స్వామి. వీటికి అంగీకరించకపోవడానికి కారణం అన్న విక్రయం కూడనిదని వారి ఉద్దేశం. అన్న విక్రయంలో లభించిన సొత్తు స్మృత్యుక్త నియమాలను నిలబెట్టడానికి, ప్రచారం చేయడానికి ఆదిశంకరులచే స్థాపించబడిన సంస్థకు తగదని వారి ఉద్దేశం. అన్న విక్రయం వలన వచ్చిన ద్రవ్యం అన్నదానానికే, అది కూడా నేరుగా అతని చేత చేయబడే అన్నదానానికి ఉపయోగించబడాలని స్వామివారి నిర్ణయం. పరమాచార్య స్వామివారి మనసు ఎంత ఆర్ద్రమో, ధర్మ పరిపాలనము అంత నిర్దుష్టము. పట్టణాల్లో పర్యటిస్తే గానీ పీఠానికి మంచి ఆదాయం ఉండదు. స్వామివారికేమో పట్టణాల్లో ఆచారానుష్ఠానం కొదవగా ఉంటాయని అభిప్రాయం. చిన్న చిన్న గ్రామాల్లో పర్యటిస్తూ ఉండేవారు. స్వామివారు ఒకసారి కావేరీ నదీ తీరంలో ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో మకాం చేసి ఉన్నారు. అదొక అగ్రహారం. కానీ అప్పటికీ ధనికులెవరూ లేరు. గ్రామమంతా పూజ చూడ్డానికి వచ్చి సంతర్పణలో పుష్టిగా భోజనం చేసిపోతూ ఉండేవారు. భిక్ష చేసేవారే లేరు. మేనేజర్ గారు ఎంత చెప్పినా పరమాచార్య స్వామి వారు వినిపించుకోవడం లేదు. ఓ రోజు సంతర్పణకు సామానుకు వెళుతుంటే పరమాచార్య స్వామి వారికి వినిపించేటట్లుగా, ఏమయ్యా, ఈ రకంగా సంతర్పణకే సామానంతా కొలుస్తూ పోతే రేపు చంద్రమౌళీశ్వర పూజకు కొలవడానికి సంభారాలే మిగిలవు అన్నారట. స్వామివారు మేనేజర్ను పిలిచి, చంద్రమౌళీశ్వరునికి సంభారాలు కొలవడానికి మనమెవరం? ఆయన తలుచుకుంటే ధనపు రాశుల్నే కొలుచుకోవాల్సి వస్తుంది అని ముగించేంతలోపే ప్రక్క ఊరి మీరాసీదారు బరువైన 4 మూటలు మోయించుకుని వచ్చి దర్శనానికి వచ్చారట. నమస్కారం చేసుకున్న తర్వాత, స్వామి, చాలా కాలంగా మా గ్రామం రమ్మని ఆర్థిస్తున్నాము. తమరు అనుగ్రహించలేదు. ఇప్పుడు నేను కాశీ పోవాలనుకుంటున్నాను. తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో, అప్పటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో, అప్పుడు శ్రీవారు ఎక్కడ ఉంటారో. నేను ఉడతా భక్తిగా సమర్పిద్దామనుకున్న ఈ నాణెములను స్వీకరించండి అన్నారట. ఆ మాటలు విన్న మేనేజర్కు నోట మాట రాలేదట. పరమాచార్య స్వామివారు మీరాసీదారుతో ఆయన కాశీలో చేయవలసిన విధులు ముచ్చటించి పంపించి వేసి, అయ్యా మేనేజర్ గారు, చంద్రమౌళీశ్వరునికి కొలవడం సంగతి తరువాత ముందు ఈ నాణెములను కొలుచుకోండి అని అన్నారట. వారిని డబ్బు చూపి ఎవరూ ప్రలోభ పెట్టలేరు. శ్రీవారు ఒకసారి పల్లకిలో ఒక గ్రామం నుండి వేరొక గ్రామంకు వెళుతున్నారు. దారిలో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉన్నది. ఆ పారిశ్రామికవేత్తకు స్వామివారు తన ప్రాంగణంలో అడుగు పెడితే కనకవర్షం కురుస్తుందని నమ్మకం. స్వామివారిని ప్రార్థించాడు. స్వామివారు బదులు చెప్పలేదు. చేతిలో 100 రూపాయల కట్ట ఒకటి పట్టుకుని చూపుతూ ప్రార్థింపనారంభించాడు. ఆ రోజుల్లో 10,000 చాలా పెద్ద మొత్తం కదా. ప్రలోభ పడకపోతారా అనుకున్నాడో ఏమో, డబ్బు చూపుతూ రావాలి రావాలి అని ప్రార్థిస్తున్నాడు. శ్రీవారు, ఏమిరా భడవా, డబ్బు చూపి నన్ను ప్రలోభ పెడతామనుకుంటున్నావా? నేను రానే రాను పో అని ముఖం ప్రక్కకు తిప్పుకున్నారట. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.